అతి తెలివి చిచ్చుకాకి. పక్షుల గ్రామంలో వర్షాలు అప్పుడే తగ్గుముఖం పట్టాయి. ఊరంతా పచ్చగా చల్లగా మారిపోయింది. కాని ఆ అందమైన వాతావరణంలో ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ఊరి మధ్యలో ఉన్న సంతకు వెళ్లే ప్రధాన దారి వర్షపు నీటితో ఒక పెద్ద బురద గుంతలా తయారైంది. ఆ దారిలో నడవాలంటే పక్షులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. అందరూ కాలు జారి బురదలో పడుతున్నారు. మరికొందరు ఆ దారిని చుట్టూ తిరిగి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. ఒకరోజు సాయంత్రం ఊరి అరుగు మీద ఈ సమస్య గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ బురద గుంతతో పెద్ద చిక్కొచ్చి పడింది. సంతకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. ఈ రోజు మహిగారు కాలు జారి పడబోయారు. అవును తుని, త్రుటిలో తప్పించుకున్నాను. మనమందరం కలిసి ఈ గుంతలో కొన్ని రాళ్లు మట్టి వేసి పూర్తి చేస్తే సరిపోతుంది కదా, పని సులువవుతుంది. మంచి ఆలోచన. రేపు ఉదయాన్నే మనమందరం కలిసి ఈ పని పూర్తి చేద్దాం. లేదంటే ఎవరికైనా దెబ్బలు తగలడం ఖాయం. అందరూ ఈ సరళమైన మంచి ఆలోచనకు సరేనంటూ ఉండగా అప్పటి వరకు తన గోళ్లను తాను చూసుకుంటూ మౌనంగా ఉన్న చిచ్చుకాకి ఒక్కసారిగా పెద్దగా నవ్వింది. రాళ్ళు వేస్తారా, మట్టి పోస్తారా? ఎంత పాతకాలపు ఆలోచనలు మీవే! ఇంకా మీరు రాతి యుగంలోనే ఉన్నట్టున్నారు. అందరూ ఆశ్చర్యంగా చిచ్చు వైపు చూశారు. మరి నీ దగ్గరేమైనా కొత్త ఆలోచన ఉందా చిచ్చు? చిచ్చుకాకి గంభీరంగా లేచి నిలబడి ఒక పెద్ద లెక్చర్ ఇవ్వబోతున్నట్టుగా, నా దగ్గర ఆలోచనలు కాదు, అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలుంటాయి. మనం ఈ చిన్న బురద గుంత కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నేను పట్నం వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ ఇలాంటి వాటి కోసం ఫ్లైఓవర్లు, వంతెనలు కడతారు. మనం కూడా ఈ గుంత మీద ఒక అద్భుతమైన చెక్క వంతెన నిర్మిద్దాం. వంతెన అనే మాట వినగానే పక్షులన్నీ నోళ్లు వెళ్లబెట్టాయి. వంతెన? ఈ చిన్న గుంతకా? చిచ్చు, నీకు బాగానే ఉందా? ఆ వంతెన కట్టేలోపు ఈ బురద ఆరిపోయి మళ్ళీ వర్షాకాలం వస్తుంది. చిచ్చుకాకి కోపంగా, మీకు నా గొప్ప ఆలోచనలు అర్థం కావు. నాది విజనరీ మైండ్. మనం కట్టబోయేది మామూలు వంతెన కాదు. అది మన గ్రామానికి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది. పక్క ఊరి పక్షులన్నీ మన వంతెన చూసి అసూయపడాలి. దానికి చిచ్చు సేతు అని పేరు కూడా పెట్టేశాను. చిచ్చు, అనవసరమైన ఆర్భాటాలు ఎందుకు? మనందరి దగ్గర అంత డబ్బు, సమయం ఎక్కడున్నాయి? సింపుల్ గా రాళ్లు వేస్తే పని అయిపోతుంది కదా. డబ్బు గురించే నా బాధ కూడా. రాళ్లు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? నేనైతే ₹1 కూడా పెట్టను. నా ప్లాన్ ప్రకారం మన ఊరి చుట్టూ ఉన్న పాత కర్రలు, పనికిరాని చెక్కలతోనే 0 బడ్జెట్ లో ఈ వంతెనను నిర్మించొచ్చు. తెలివి వాడాలి కానీ డబ్బు కాదు. చిచ్చు తన అతి తెలివి, పిసినారితనం రెండింటిని కలిపి చెప్పిన ప్లాన్ కు ఎవరూ కాదనలేకపోయారు. సరే, నీ ఇష్టం, నువ్వే దగ్గరుండి చేయించు అని చెప్పి అందరూ విసుగ్గా తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి ఒక ఇంజనీర్లా ఫీల్ అవుతూ తలకొక పెద్ద ఆకును టోపీలా పెట్టుకుని చేతిలో ఒక పుల్లను స్కేల్లా పట్టుకుని ఆ బురద కుంత దగ్గర ప్రత్యక్షమైంది. చిచ్చుకాకి గట్టిగా అరుస్తూ, అందరూ రండి, మన చారిత్రాత్మక నిర్మాణానికి శ్రీకారం చుడతాం. తుని, నువ్వు ముందుగా ఈ గొంత పొడవు వెడల్పు కొలవాలి. నా దగ్గర టేప్ లేదు చిచ్చు. టేప్ ఎందుకు? నీ రెక్కలున్నాయి కదా. ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఎన్ని రెక్కల పొడవు ఉందో కొలువు. తుని పిచ్చుక విసుక్కుంటూనే అతి కష్టం మీద రెక్కలతో కొలిచి చెప్పింది. సబాష్. ఇప్పుడు చోటు, నువ్వెళ్ళి మన ఊర్లో ఎక్కడెక్కడ పనికిరాని కర్రలు, పాత చెక్కలు ఉన్నాయో వెతికి తీసుకుంట్రా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అన్నీ ఉచితంగా రావాలి. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టొద్దు. చోటు చిలుక తన పిసినారి ఎప్పటికీ మారదు అని గొనుక్కుంటూ బయలుదేరింది. ఇక పిల్లల వంతొచ్చింది. బుజ్జే, చిన్న, బండిగా, మీ ముగ్గురికి ఒక ముఖ్యమైన పని. మీరు వెళ్ళి ఈ వంతెనకు పునాది వేయడానికి అనువైన గట్టిగా ఉండే 4 అరటి పొందలు తీసుకురండి. అమ్మో, అరటి బోదలా? అవి నీళ్ళలో తేలుతాయి కానీ బరువును ఆపగలవా? నీకు ఇంజనీరింగ్ గురించి ఏం తెలుసురా? అరటి బోదలు ఫ్లోటింగ్ టెక్నాలజీ మీద పనిచేస్తాయి. వంతెన కింద నీళ్ళొచ్చినా మన వంతెన తేలుతూ ఉంటుంది. ఎంత గొప్ప ఆలోచన చూడు. పిల్లలు ముగ్గురు కలిసి పక్కనే ఉన్న తోటలోకెళ్లి 4 అరటి బోదలను దొర్లించుకుంటూ వచ్చారు. కాసేపటికి చోటు చిలుక, లూసీ పావురం కలిసి కొన్ని పాత పుచ్చిపోయిన కర్రలు, ఒక విరిగిన తలుపు చెక్కను మోసుకొచ్చారు. ఇవే దొరికాయి చిచ్చు, ఇవన్నీ ఉచితమే. పాత సామాన్ల షాపు వాడు వీటిని చెత్తలో పడబోయబోతుంటే మేం తీసుకొనొచ్చాం. చిచ్చుకాకి ఆ చెక్కలను పరిశీలిస్తూ, ఆహా, అద్భుతం. చూసారా, నా తెలివి వల్ల ఎంత ఆదా అయిందో. పదండి, నిర్మాణం మొదలు పెడదాం. చిచ్చుకాకి దర్శకత్వంలో చిచ్చు సేతు నిర్మాణం ఒక పెద్ద హాస్య నాటకంలా మొదలైంది. ముందుగా ఆ 4 అరటి బోదలను గుంతకు 4 మూలలా పెట్టారు. అవి బురదలు సరిగ్గా నిలబడకుండా అటూ ఇటూ దొర్లుతున్నాయి. వాటిమీద ఆ పుచ్చిపోయిన కర్రలను పెట్టడానికి ప్రయత్నిస్తుంటే అవి కరకరామని విరిగిపోతున్నాయి.
చివరికి ఆ విరిగిన తలుపు చెక్కను వాటి మీద వేశారు. అది ఒక పక్క ఎత్తుగా, మరొక పక్క పల్లంగా, ఒక ప్రమాదకరమైన జారుడు బల్లలా తయారైంది. చిచ్చు, ఇది వంతెనలా లేదు, ఏదో ట్రాప్లా ఉంది. దీని మీద నడిస్తే నేరుగా బురద స్నానం చెయ్యొచ్చు. నీకు కళాదృష్టి లేదతనే. ఇది మోడర్న్ ఆర్ట్ లాంటిది. కొంచెం వంకరగా ఉంటేనే అందం. అయినా దీని మీద బరువు వేస్తే అదే సర్దుకుంటుందిలే. సాయంత్రానికి ఆ వింత నిర్మాణం పూర్తయింది. చిచ్చుకాకి దాని అందాన్ని చూసి మురిసిపోతూ ఒక పెద్ద ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ వెంతనకు రంగురంగుల ఆకులు, పూలతో అలంకరించి దాని ముందు ఒక పెద్ద రిబ్బన్ కట్టింది. చిచ్చుకాకి మైకు పట్టుకున్నట్టుగా నటిస్తూ, పక్షుల గ్రామానికి స్వాగతం. ఈ రోజు మనమందరం ఒక చారిత్రాత్మక ఘట్టానికి సాక్షులుగా నిలబడబోతున్నాం. నా అద్భుత మేధస్సుతో, జీరో బడ్జెట్తో నిర్మించిన చిచ్చు సేతును ప్రారంభించుకుందాం. అందరూ విసుగ్గా చప్పట్లు కొట్టారు. ఈ అద్భుత కట్టడాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా నేనే వస్తున్నాను. నేనే స్వయంగా ఈ వంతెన మీద నడిచి దీని పటిష్టతను ప్రపంచానికి చాటి చెబుతాను అని చెప్పి గర్వంగా రిబ్బన్ కత్తిరించి ఆ వంతెన మీదికి అడుగుపెట్టింది. చిచ్చు మొదటి అడుగు వెయ్యగానే ఆ అరటి పోదలు బురదలో కొంచెం లోపలికి జరిగాయి. వంతెన కొద్దిగా ఊగింది. చిచ్చుకాకి కొంచెం కంగారు పడుతూ, నవ్వుతూ, చూసారా, ఇది ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ. భూకంపం వచ్చిన ఏమీ కాదు. రెండో అడుగు వెయ్యగానే తాను నిలబడిన పుచ్చిపోయిన కర్ర టప్మని విరిగింది. చిచ్చుకాకి బ్యాలెన్స్ తప్పి ఒక కాలు గాల్లోకి లేపింది. చిచ్చు, జాగ్రత్త, కిందికి దిగిరా. ఆగండి, ఇది నా నాట్యంలోని ఒక భంగిమ, భరతనాట్యం అంటూ కవర్ చేసుకోబోయింది. ఇక మూడో అడుగు ఆ విరిగిన తలుపు చెక్క మీద వేసింది. ఆ బరువుకి కింద ఉన్న అరటి పోదలు పూర్తిగా పక్కకు జరిగాయి. ఆ తలుపు చెక్క ఒక పక్కకు ఒరిగి జారుడు బల్లలాగా మారింది. అమ్మా అని పెద్దగా అరుస్తూ చిచ్చుకాకి ఆ జారుడు బల్ల మీద నుండి జారుకుంటూ నేరుగా ఆ బురద గుంత మధ్యలో ఠపీమని పడింది. ఒక్క క్షణం పాటు అంతా నిశ్శబ్దం. తర్వాత ఆ బురదలో నుండి ముఖమంతా నల్లటి బురద. చిచ్చుకాకి నెమ్మదిగా పైకి లేచింది. ఆమెను చూసి పిల్లలు మొదట నవ్వడం మొదలుపెట్టారు. తర్వాత పెద్దవాళ్లు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. అమ్మో, నువ్వు బురదలో స్నానం చేస్తున్నావా? భలే ఉంది. చిచ్చు, నీ చిచ్చు సేతో నిన్నే సేద తీర్చిందిగా. చిచ్చుకాకి అవమానంతో, కోపంతో ఏడుపొచ్చేసింది. కాపాడండ్రా బాబు అని అరిచింది. తుని పిచ్చుక మహీగ్రద్ద కలిసి చిచ్చుని బయటికి లాగారు. ఆమె అవతారం చూడ్డానికి చాలా హాస్యంగా ఉంది. చిచ్చును బయటికి లాగగా తుని పిచ్చుక అందరి వైపు చూసింది. చూసారా, అతి తెలివి పిసినారితనం ఎప్పుడూ ప్రమాదానికే దారి తీస్తాయి. ఇప్పుడు మనమందరం కలిసి మహీగారు చెప్పినట్టు ఈ గుంతలో రాళ్లు వేసి పూడ్చేద్దాం. పక్షులన్నీ అరగంటలో ఆ గుంతలో రాళ్లు మట్టి వేసి దారిని చదును చేసేశాయి. ఇప్పుడు ఆ దారి మీద హాయిగా నడవగలుగుతున్నారు. చిచ్చుకాకి మాత్రం ఒక మూల కూర్చొని తన బురద చీరను చూసుకుంటూ బాధపడుతుంది. తుని పిచ్చుక, బాధపడుకు చిచ్చు, బురద అంటితే పోతుంది, కాని బుద్ధికి అంటిన అహంకారం పోవడానికి సమయం పడుతుంది. ఈరోజు నీకు మంచి గుణపాఠం దొరికిందిలే. చిచ్చుకాకి గొనుక్కుంటూ, నా ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు. నా వంతెన కింద పునాది బలహీనంగా ఉంది, అంతే. వచ్చేసారి నేను సిమెంట్తో కడతాను చూడు. ఆ మాట వినగానే పక్షులన్నీ తమ పని ఆపి మళ్లీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. ఆ విధంగా చిచ్చుకాకి అతి తెలివి వల్ల ఊరి సమస్య సరదాగా తీరిపోయింది. అందరికీ కావలసినంత నవ్వు కూడా దొరికింది. పక్షుల గ్రామంలో వర్షాకాలం అప్పుడే ముగిసిందని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఆగిపోయి వారం రోజుల నుండి ఆకాశం నిర్మలంగా ఉంది. పక్షులన్నీ, అమ్మయ్య, ఇక ఈ సంవత్సరం వర్షపు గండం గడిచింది అని సంతోషంగా తమ పనుల్లో మునిగిపోయాయి. వరదల వల్ల పాడైన ఇళ్లను బాగు చేసుకోవడం, పొలాల్లో మిగిలిన పంటను కాపాడుకోవడం వంటి పనులతో ఊరంతా హడావడిగా ఉంది. ముఖ్యంగా చిచ్చుకాకి అయితే అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉంది. వర్షమంటేనే చిచ్చుకి పరమచిరాకు. తన అందమైన రెక్కలు తడిసిపోతాయని, హాయిగా బయట అరుగు మీద పడుకోవడానికి ఉండదని ఎప్పుడూ గొడవ చేసేది. చూసారా, నేను చెప్పానా లేదా వర్షాలు పోయాయని? నా మాట వేదం లాంటిది. ఇక హాయిగా ఎండలో పడుకోవచ్చు. నా సౌందర్యం రెట్టింపు అవుతుంది. ఒరే చిన్నగా, పెళ్లి నా కోసం ఒక చల్లటి నిమ్మరసం తీసుకొనిరా. అమ్మో, నిన్నటి వరకే కదా వర్షంలో వణుకుతూ ఉన్నావు, అప్పుడే ఎండ ఎక్కువైందని నిమ్మరసం అడుగుతున్నావు. వాతావరణానికి తగ్గట్టు మారడమే అసలైన తెలివిరా. నువ్వు కూడా నేర్చుకో. మరోవైపు తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద కలిసి పొలంలో పని చేసుకుంటున్నారు. ఈ ఎండలు ఇలాగే ఉంటే బాగుండు. మన పొలాల్లోని బురదంతా ఆరిపోతుంది. మిగిలిన పంటనైనా ఇంటికి తెచ్చుకోవచ్చు. నిజమే తుని,
ఈసారి వర్షం మనల్ని బాగా దెబ్బతీసింది. అయినా మనమందరం కలిసి కష్టపడితే మళ్ళీ మన గ్రామాన్ని బాగు చేసుకోవచ్చు. అవును, ఐక్యమత్యమే మన బలం. మనమందరం కలిసి పని మొదలు పెడదాం. అలా అందరూ ఆశాభావంతో ఉన్నారు. పగలు ఎండ, రాత్రి చల్లటి గాలితో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక పిల్లలేమో బుజ్జి, చిన్ను, బన్ను అయితే రోజంతా ఆటపాటలతో గడుపుతున్నారు. కాని వాళ్ల సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకరోజు మధ్యాహ్నం పక్షులన్నీ తమ పనుల్లో ఉండగా ఆకాశంలో ఒక్కసారిగా మార్పొచ్చింది. నిర్మలంగా ఉన్న ఆకాశంలో నల్లటి మేఘాలు దయ్యాల్లా కమ్ముకోవడం మొదలుపెట్టాయి. చల్లటి గాలి కాస్త భయంకరమైన ఈదురుగాలిలా మారింది. ఏయ్, ఎవరు నా మీద విసురుతున్నారో అని కళ్ళు తెరిచి చూసింది. ఆకాశాన్ని చూడగానే ఆమె గుండె జారిపోయింది. అమ్మా, మళ్ళీ వర్షమా? నేనొప్పుకోను, ఇది అన్యాయం. ఈ మేఘాలు చూస్తుంటే మంచిగా అనిపించడం లేదు. గాలి కూడా బలంగా వీస్తుంది. అందరూ వెంటనే ఇళ్లకు బయలుదేరండి. ఏదో పెద్ద గాలివాన వచ్చేలా ఉంది. తుని హెచ్చరికతో పక్షులన్నీ కంగారుగా తమ ఇళ్లవైపు పరుగులు తీశాయి. కాని వాళ్ళు ఇళ్లకు చేరకముందే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం మొదలైంది. ఉరుములు, మెరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈసారి వర్షం మామూలుగా రాలేదు. అది ఒక పెద్ద తుఫాన్లో విరుచుకుపడింది. గాలికి చెట్లు ఊగిపోతున్నాయి. పక్షులు కట్టుకున్న చిన్న చిన్న గూళ్లు, తాత్కాలిక నివాసాలు గాలికి కొట్టుకుపోవడం మొదలయ్యాయి. చిచ్చుకాకి తన ఇంట్లోకి పరిగెడుతూ, అయ్యో, నేనిప్పుడే కదా నా ఇంటికి కొత్త రంగులు వేయించుకున్నాను. అంతా పోయినట్టేనా? చిన్నో, కిటికీలన్నీ గట్టిగా మూసేయరా. తుని పిచ్చుక ఇంటికి ఊర్లోని చాలా పక్షులు చేరాయి. ఎందుకంటే తుని ఇల్లు కొంచెం గట్టిగా, సురక్షితంగా ఉండేది. చోటు చిలుక వణుకుతూ, తుని, నా ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. మేమెక్కడికి వెళ్ళాలి? భయపడకు చోటు, మనమందరం ఇక్కడే ఉందాం. ధైర్యంగా ఉంటే ఈ గండం కూడా గడిచిపోతుంది. ఆ రాత్రంతా భయంగా గడిచింది. బయట ప్రకృతి ప్రళయతాండవం చేస్తోంది. లోపల పక్షులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నాయి. తెల్లవారేసరికి వర్షం కొంచెం తగ్గింది. కాని గాలి మాత్రం వీస్తూనే ఉంది. బయట చూస్తే ఊరంతా చిందరవందరగా ఉంది. ఇలా ఇళ్లు పాడైపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. పక్షులన్నీ నీరసంగా, నిరాశగా కూర్చున్నాయి. మళ్ళీ మొదటికొచ్చాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనుకుంటే ఈ తుఫాను మనల్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు. మన దగ్గరున్న గింజలన్నీ తడిసిపోయాయి. అందరూ విచారంగా ఉండగా చిచ్చుకాకి మాత్రం ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది. అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూశారు. చిచ్చుకాకి గంభీరంగా లేచి నిలబడి, మిత్రులరా, మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. నాకొక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏంటది చిచ్చు? మళ్ళీ ఏదైనా తెలివి తక్కువ ప్లాన్ అయితే కాదు కదా? అవమానించకతోనే, ఇది మామూలు ఆలోచన కాదు. ఇది మన అందరి భవిష్యత్తును మార్చేస్తుంది. మనం ఈ ఊరు వదిలి శాశ్వతంగా ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్లిపోదాం. అందరూ ఆశ్చర్యపోయారు. చిచ్చుకాకి ఒక కర్ర తీసుకుని నేల మీద గీతలు గీస్తూ, చూడండి, మన ఊరికి తూర్పున ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద మనకు వర్షం, వరదల భయం ఉండదు. మనం అక్కడికి వెళ్లి ఒక కొత్త గ్రామాన్ని నిర్మించుకుందాం. దానికి చిచ్చు నగర్ అని పేరు పెడదాం. నేనే మీకు నాయకత్వం వహిస్తాను. కొండ మీద అక్కడ నీళ్లు, తిండి ఎలా దొరుకుతాయి? అయ్యో, దానిదేముంది. రోజు కిందకొచ్చి ఈ నదిలో నీళ్లు పట్టుకుని వెళ్దాం. చేపలు పట్టుకుని వెళ్దాం. పైకి కిందకి తిరుగుతుంటే మంచి వ్యాయామం కూడా అవుతుంది కదా. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. చిచ్చు చెప్పిన ప్లాన్లోని లోపాలు అందరికీ స్పష్టంగా కనిపించాయి. కాని అప్పటికే నిరాశలో ఉన్న కొందరు పక్షులు చిచ్చు మాటలకు ఆకర్షితులయ్యారు. ముఖ్యంగా లూసిపావురం, కుహుబాతు వంటి వాళ్లు కొత్త ప్రదేశానికి వెళ్తే బాగుంటుందేమోనని అనుకున్నారు. తుని పిచ్చుక మాత్రం వద్దనే వారించింది. చిచ్చు, నువ్వు చెప్పేది ఆచరణ సాధ్యం కాదు. మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఈ నేలను వదిలి వెళ్లడం అంత మంచిదేం కాదు. మనం అందరం కలిసి కష్టపడితే మన ఊరిని మళ్లీ స్వర్గంలా మార్చుకోవచ్చు అని చెప్పింది. కాని చిచ్చుకాకి వినలేదు. నీకు అసూయతోనే, అందుకే నా గొప్ప ఆలోచనలను అడ్డుకుంటున్నావు. నాతో వచ్చేవాళ్ళు రండి అని పిలుపునిచ్చింది. ఊర్లోని సగం పక్షులు చిచ్చు మాటలు నమ్మి ఆమె వెంట కొండ మీదకు వెళ్లడానికని సిద్ధమయ్యాయి. తుని, మహి, చోటు వంటి వాళ్లు మాత్రం ఊర్లోనే ఉండిపోయారు. అలా పక్షుల గ్రామం రెండుగా చీలిపోయింది. చిచ్చుకాకి నాయకత్వంలో పక్షులు కొండ మీదకు చేరాయి. మొదట్లో అంతా కొత్తగా, ఉత్సాహంగా అనిపించింది. కాని అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. మొదటిగా నీటి సమస్య. చిచ్చు చెప్పినంత సులువుగా కిందకెళ్లి నీళ్లు తెచ్చుకోవడం కాలేదు. ఆ కొండ చాలా ఎత్తుగా, నిటారుగా ఉంది. పైకి కిందకి రోజుకు 10 సార్లు తిరిగి వాళ్ల రెక్కలు నొప్పులు పుట్టాయి. ఇక ఆహార సమస్య. చేపలు పట్టుకొచ్చినా అవి పైకి చేరేసరికి వాడిపోయేవి. గింజలు, పప్పుల కోసం మళ్లీ కిందకి
పాడైపోయిన ఊరికే మళ్లీ రావాల్సొచ్చింది. ఇకపోతే చిచ్చు నాయకత్వం. చిచ్చుకాకి ఏ పని చేయకుండా ఒక పెద్ద రాయి మీద కూర్చొని అది అలా కాదు, ఇలా చెయ్యండి, శుభ్రంగా కట్టండి అని అందరికీ ఆదేశాలిస్తూ వాళ్ళ సహనాన్ని పరీక్షించింది. ఒకరోజు లూసీ పావురం నీళ్ల బిందెతో కొండ ఎక్కుతూ కాలు జారి కింద పడబోయింది. అమ్మో, చచ్చిపోయాన్రా బాబోయ్! ఈ కొండ జీవితం నా వల్ల కాదు. చిచ్చు మాటలు విని అనవసరంగా ఇక్కడికొచ్చాను. కింద తుని వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారో. నిజమే లూసీ, కనీసం అక్కడ తినడానికి తిండైనా దొరుకుతోంది. ఇక్కడ ఈ చిచ్చుగోల భరించలేకపోతున్నాం. మరోవైపు ఊర్లో ఉన్న తుని పిచ్చుక తన స్నేహితులతో కలిసి గ్రామాన్ని పునర్నిర్మించడం మొదలుపెట్టింది. వాళ్ళు విరిగిపోయిన ఇళ్లను బాగు చేసుకున్నారు. అందరూ కలిసి ఒకరి పొలంలో ఒకరు పని చేసుకుంటూ ఉన్నదాంట్లో సర్దుకుంటూ సంతోషంగా ఉన్నారు. కొండమీదున్న పక్షులకు తమ తప్పు తెలిసొచ్చింది. వాళ్లంతా కలిసి చిచ్చుతో గొడవపడి తిరిగి ఊరికి బయలుదేరారు. సిగ్గుతో తలదించుకుని వాళ్ళు తిరిగి ఊర్లోకి అడుగుపెట్టారు. చిచ్చుకాకి మాత్రం ఇంకా తన అహంకారాన్ని వదల్లేదు. నేను మీ అందరి మంచి కోసమే ఈ ప్లాన్ వేశాను, కానీ మీరే నా మాట వినలేదు అని గొడవకు దిగింది. తుని పిచ్చుక నవ్వుతూ వాళ్ళందర్నీ ఆహ్వానించింది. రండి, అందరి లోపలికి రండి. జరిగిందేదో జరిగిపోయింది. మనమందరం కలిసే ఉందాం. తిరిగొచ్చిన పక్షుల కోసం తుని, చోటు కలిసి వేడివేడిగా భోజనం సిద్ధం చేశారు. ఆ భోజనం తింటుంటే కొండమీద పడ్డ కష్టాలన్నీ మర్చిపోయారు. చిచ్చుకాకి కడుపు నిండా తిని తేన్పుతూ, అమ్మయ్య, ఎక్కడే స్వర్గం ఉంది. కొండ మీద కంటే మన ఊర్లోనే హాయిగా ఉంది. అయినా తుని, నా ప్లాన్ పూర్తిగా చెడ్డదేం కాదు. కొండ మీద నుండి చూస్తే మన ఊరు చాలా అందంగా కనిపించింది. ఆమె మాటలకు అందరూ గట్టిగా నవ్వేశారు. అలా అనుకోని వర్షం, ఆ తుఫాను వాళ్ళ ఇళ్లను పాడుచేసినా వాళ్ల మధ్యున్న ఐకమత్యాన్ని, స్నేహాన్ని మరింత బలపరిచింది.